అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ చిన్నాభిన్నమైంది. విద్యా వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ వ్యాప్తంగా 763 పాఠశాలలు ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. వందల సంఖ్యలో వైద్యారోగ్య కేంద్రాలు నేలమట్టమయ్యాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్లో జరిగిన ఆస్తి ప్రాణ నష్టంపై సమగ్ర కథనం మీకోసం. 5 వారాలుగా జరుగుతున్న భీకర దాడులు ఇరాన్ రూపురేఖలను మార్చేశాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో జరిగిన ఆస్తి ప్రాణ నష్టంపై ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఈ దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల మౌలిక సదుపాయాల్ని దెబ్బతీసినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. భావితరాల్ని తీర్చిదిద్దే విద్యాసంస్థల లక్ష్యంగా దాడులు జరగడం కలకలం రేపుతోంది. ఇరాన్ వ్యాప్తంగా 763 పాఠశాలలు నేలమట్టమయ్యాయి. ఉన్నత విద్యా సంస్థలపై కూడా దాడులు జరిగాయి. ప్రతిష్టాత్మకమైన షాహిద్ బెహెష్టీ యూనివర్సిటీ సహా 18 సైంటిఫిక్, అకాడమిక్ సంస్థలు దెబ్బతిన్నాయి. దాదాపు 322 ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. 1,00,000కు పైగా నివాసాలు దెబ్బతిన్నాయి. మానవతా సాయం కోసం పనిచేసే 20 రెడ్ క్రెసెంట్ కేంద్రాలపైన అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఆయా దాడులలో 24 మంది వైద్య సిబ్బంది మరణించగా 116 మంది గాయపడ్డారు. 4 రెడ్ క్రెసెంట్ రెస్పాండర్లు ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర సేవల కోసం వాడే 3 హెలికాప్టర్లు, 46 అంబులెన్సులు, 48 విపత్తు నిర్వహణ వాహనాలు పనికిరాకుండా పోయాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న కీలక ప్రాంతాలను యుద్ధం కోలుకోలేని దెబ్బతీసింది. సరిహద్దు వాణిజ్య కేంద్రమైన షాలంచే బోర్డర్ ట్రేడ్ టెర్మినల్ సహా 22,810 వాణిజ్య విభాగాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు ఖుజేస్తాన్ పెట్రోకెమికల్ ప్లాంట్లు నాశనమయ్యాయి. ఈ యుద్ధంలో 6,000 మందికి పైగా ఇరాన్ సైనికులు మృతి చెందినట్లు అమెరికా ఇజ్రాయెల్లు అంచనా వేస్తున్నాయి. అయితే పౌర మరణాలతో కలిపి దాదాపు 2,100 మంది మరణించారని ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.